ఫైనాన్షియల్ ప్రపంచంలో బేసిక్గా ఒక భయంకరమైన నిజముంది. సాధారణంగా ఎవరైనా రిటైర్మెంట్ కోసం లేదా ఆర్థిక స్వాతంత్ర్యం కోసం ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ 4% రూల్ గురించి, అదే 4% రూల్ గురించి అందరూ గొప్పగా మాట్లాడుకుంటారు కదా. అవును, అదొక స్టాండర్డ్ అయిపోయింది కదా అందరికీ. ఎగ్జాక్ట్లీ. అంటే పని చెయ్యకుండా సంవత్సరానికి ఒక $60,000 ఆదాయం కావాలంటే బ్యాంక్ అకౌంట్లో కనీసం $1.5 మిలియన్ భారీ పోర్ట్ఫోలియో ఉండాలి. అప్పుడే అందులోంచి కేవలం 4% మాత్రమే తీసుకుంటూ ఆ అసలును కాపాడుకోవచ్చు అని చెప్తుంటారు. యాహ్! కానీ వాస్తవానికి $1.5 మిలియన్ అంటే ఒక సగటు మనిషి జీవితకాలం కష్టపడినా కూడబెట్టలేని ఒక పెద్ద కల. కరెక్ట్. అదే నేను అనబోతున్నాను. అయితే ఆ 4% రూల్ను పక్కన పెట్టి కేవలం $5,000 జేబు ఖర్చుతో మొదలుపెట్టి ప్రతీ నెల 3 నుంచి 6% రాబడిని సాధించే ఒక 40% రూల్ ఉంటే ఎలా ఉంటుంది? ఈరోజు మనం దీని గురించే మాట్లాడుకోబోతున్నాం. అంత చిన్న మొత్తాన్ని ఒక శక్తివంతమైన ఇన్కమ్ ఇంజన్గా ఎలా మార్చవచ్చో అణువు విశ్లేషించబోతున్నాం. ఈ కాన్సెప్ట్ యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే సంప్రదాయ పెట్టుబడి విధానాలకు ఇది పూర్తిగా వ్యతిరేకం. $5,000 అనేది వాల్ స్ట్రీట్ లెక్కల్లో చూస్తే చాలా చిన్న మొత్తం. చాలా చిన్న మొత్తం. అసలు దాన్ని లెక్కలోకి కూడా తీసుకోరు. అవునవును. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఈ వ్యూహం కేవలం డబ్బుని ఎక్కడో ఒకచోట పెట్టి మర్చిపోయే ప్యాసివ్ పద్ధతి కాదు. ఇది బేసిక్గా ఒక హై స్పీడ్, యాక్టివ్ మేనేజ్మెంట్ గేమ్. రైట్. ముఖ్యంగా కవర్డ్ కాల్స్, మార్జిన్, అలాగే లీప్స్, ఈ 3 బలమైన అస్త్రాలను ఉపయోగించి ఈ చిన్న పోర్ట్ఫోలియోను ఎలా నడిపిస్తారో చూడటం నిజంగా చాలా ఫ్యాసినేటింగ్గా ఉంటుంది. ఒక్క నిమిషం. ఈ స్ట్రాటజీలోకి డీప్గా వెళ్లే ముందు దీని వెనుకున్న బేసిక్ పునాది గురించి మనం ఖచ్చితంగా మాట్లాడాలి. కేవలం $5,000 పెట్టి వదిలేస్తే అద్భుతాలు జరిగిపోవు కదా. ఇక్కడ ఒక కఠినమైన క్రమశిక్షణ అవసరమని స్పష్టంగా తెలుస్తోంది. ఆ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అవును. ఆ $5,000కు తోడుగా ప్రతి వారం మరో $200 ఆ ఖాతాలో జమ చేస్తూ వెళ్లాలి అనేది ఒక రూల్. సగటున ఒక వ్యక్తి వార్షిక ఆదాయం $50,000 అనుకుంటే అందులోంచి $200 తీయడం అంటే దాదాపు 20% పొదుపు చేయడమే. అంటే వారానికి $200 పక్కన పెట్టడం అనేది కేవలం సేవింగ్స్ మాత్రమేనా, లేక ఈ వ్యూహానికి అదొక ఫ్యూయల్ లాంటిదా? అది ఖచ్చితంగా ఫ్యూయల్ లాంటిదే. ఇప్పుడు ఒక చిన్న నిప్పురవ్వను పెద్ద మంటగా మార్చాలంటే దానికి గాలి, ఇంధనం రెండూ తోడు కావాలి కదా. అవును, కరెక్ట్. ఇంధనమే ఈ వారం కలిపే $200 మార్కెట్ ఎలా ఉన్నా సరే క్రమం తప్పకుండా ఈ ఫండ్స్ను యాడ్ చేయడం వల్ల ఆ చిన్న పోర్ట్ఫోలియోకు ఒక రకమైన మూమెంటం వస్తుంది. రైట్. అంటే ఒక పుష్ దొరుకుతుంది. ఎగ్జాక్ట్లీ. అయితే ఇదంతా వింటుంటే ఎవరికైనా ఒక అనుమానం రావచ్చు, ఇలా డబ్బులు దాచుకుంటూ పోతే 10 ఏళ్లకు గానీ మంచి రిజల్ట్ రాదు కదా అని. ఎవరైనా అదే అనుకుంటారు. 200 కలిపితే ఎంతవుతుందిలే అని. కరెక్ట్. ఇక్కడే మన పోర్ట్ఫోలియో అలోకేషన్ మొత్తం గేమ్ రూల్స్ను మార్చేస్తుంది. ఆ అలోకేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ అలోకేషన్ గురించే నేను అడగబోతున్నాను. ఎందుకంటే ఈ లెక్కలు చూస్తుంటే నా బుర్ర పాడైపోతోంది. దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం 20%, లీప్స్ ఆప్షన్స్ కోసం 10%, మరియు కవర్డ్ కాల్స్ అమ్మడం కోసం ఏకంగా 110% కేటాయిస్తున్నారు. ఒకసారి ఇవన్నీ కలపండి. 20, 10, 110. అవును, మొత్తం 140%. అసలు మన దగ్గర ఉన్నదే 100% డబ్బైతే ఈ 140% పెట్టుబడి పెట్టడం ఎలా సాధ్యం? ఇది మార్జిన్ అంటే బ్రోకర్ దగ్గర అప్పు తీసుకుని చేస్తున్న పనే కదా. అవును, ఇది పక్కాగా బ్రోకర్ అందించే మార్జిన్ ద్వారానే సాధ్యమవుతుంది. మరీ షేర్ మార్కెట్లో అప్పు చేసి పెట్టుబడి పెట్టడం అంటే చేజేతులో ప్రమాదాన్ని కొందెచ్చుకోవడమే కదా. నాకు తెలిసిది చాలా డేంజరస్. మీరన్నది నిజమే. మార్జిన్ అనేది బ్రోకర్ మనకు ఇచ్చే అదనపు కొనుగోలు శక్తి. మీరు అడిగినట్లు ఇది ప్రమాదకరం కాదా అంటే దీన్ని ఒక రేస్ కార్లో వాడే నైట్రస్ బూస్ట్తో పోల్చవచ్చు. నైట్రస్ బూస్ట్? ఓకే, మంచి అనాలజీ. స్ట్రెయిట్ రోడ్ మీద నైట్రస్ వాడితే కారు స్పీడ్ అమాంతం రెట్టింపవుతుంది. మార్కెట్ బాగున్నప్పుడు లాభాలను ఇది విపరీతంగా పెంచుతుంది. కానీ సడన్గా ఏదైనా మలుపు వస్తే, అంటే మార్కెట్ పడిపోతే కారు గాల్లోకి లేచిపోయి ముక్కలవుతుంది కదా. వామ్మో! అంటే మన సొంత డబ్బు కరిగిపోవడమే కాకుండా మనం బ్రోకర్కు బాకీ పడే పరిస్థితి కూడా వస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. దాన్నే మార్జిన్ కాల్ అంటారు. ఈ మార్జిన్ కాల్ అనే పదం వింటేనే ఇన్వెస్టర్లకు వణుకు పుడుతుంది.
పోర్ట్ఫోలియో విలువ ఒక స్థాయి కంటే కిందకు పడిపోతే బ్రోకర్ మనకు ఫోన్ చేసి ఇంకా డబ్బులు అకౌంట్లో వేయండి, లేకపోతే మీ షేర్లను మేమే అమ్మేస్తాం అని చెప్పడమే కదా ఇది. అవును, అదే మార్జిన్ కాల్ అంటే. మరి ఇంత రిస్క్ ఉన్నప్పుడు ఈ వ్యూహంలో మార్జిన్ను ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? ఇది కొంచెం కాంట్రాడిక్టరీగా లేదా? అందుకే ఇక్కడొక కఠినమైన భద్రతా నియమం ఉంది. అదే సేఫ్టీ రూల్. సాధారణంగా $5,000 మన అకౌంట్లో ఉంటే బ్రోకర్ ఇంకో $5,000 అప్పుగా ఇస్తాడు. అంటే మొత్తం కొనుగోలు శక్తి $10,000 అవుతుంది కదా. కరెక్ట్. కాని ఈ వ్యూహంలో ఆ 10,000 మొత్తాన్ని పూర్తిగా వాడరు. అందుబాటులో ఉన్న మార్జిన్లో కేవలం 40% మాత్రమే ఉపయోగిస్తారు. ఒక్క నిమిషం, అంటే మన సొంత డబ్బు $5,000, దానికి బ్రోకర్ ఇచ్చిన మార్జిన్ నుండి కేవలం $2,000 మాత్రమే తీసుకుంటారా? అవునవును, మొత్తం $7,000తో ట్రేడింగ్ చేస్తారు. అందుకే దీన్ని 140% అలొకేషన్ అన్నారు. ఆ మిగిలిన 60% మార్జిన్ను ముట్టుకోకుండా కేవలం ఒక బఫర్లాగా ఉంచుతారు. ఓహో, అంటే మార్కెట్ క్రాష్ అయినప్పుడు మార్జిన్ కాల్ రాకుండా కాపాడే ఒక రక్షణ కవచంలాగా అనమాట. ఎగ్జాక్ట్లీ. మొత్తం అప్పు చేయకుండా కేవలం కొంత భాగం మాత్రమే వాడి మిగతాది అత్యవసర పరిస్థితుల కోసం వదిలేస్తున్నారు. ఇది ఒక రకంగా తెలివైన పనే. సరే, ఇప్పుడు మనం ఈ 140%లో సింహభాగం అంటే 110% నిధులను ఎక్కడ పెడుతున్నారో చూద్దాం. దీనికోసం కవర్డ్ కాల్స్ అనే ఆప్షన్ స్ట్రాటజీని వాడుతున్నారు కదా. ఆప్షన్స్ ట్రేడింగ్ గురించి అంతగా ఐడియా లేని వాళ్ల కోసం ఈ కవర్డ్ కాల్స్ వెనుక ఉన్న అసలు మెకానిజం ఏంటో కొంచెం విడమర్చి చెప్పగలరా? ఖచ్చితంగా. కవర్డ్ కాల్ అమ్మడం అంటే బేసిక్గా మనం ఒక ఇన్సూరెన్స్ కంపెనీలాగా మారడం లాంటిది. ఉదాహరణకు, ఒక కంపెనీకి చెందిన 100 షేర్లు మన దగ్గరున్నాయనుకుందాం. ఇప్పుడు మనం వేరొక వ్యక్తితో ఒక ఒప్పందం చేసుకుంటాం. ఓకే, ఎలాంటి ఒప్పందం? రాబోయే 2 వారాల్లో ఈ షేర్ ధర ఎంత పైకి వెళ్ళినా సరే నేను నీకు ఒక నిర్ణీత ధరకు నా షేర్లను అమ్మేస్తాను అని ఒక అగ్రిమెంట్ అన్నమాట. ఆ నిర్ణీత ధరనే స్ట్రైక్ ప్రైజ్ అంటారు. రైట్, స్ట్రైక్ ప్రైస్. ఆ ధరకు అమ్మేస్తానని మాటిచ్చినందుకు అవతలి వ్యక్తి మనకు ముందుగానే కొంత డబ్బు చెల్లిస్తాడు. దాన్నే ప్రీమియం అంటారు. ఒకవేళ ఆ 2 వారాల్లో స్టాక్ ధర పెరగ్గపోతే ఆ ప్రీమియం మన దగ్గరే ఉండిపోతుంది. షేర్లు కూడా మన దగ్గరే ఉంటాయి. అంటే ప్రతి వారం లేదా ప్రతి నెల ఇలా చేస్తూ ఒక రెగ్యులర్ ఆదాయాన్ని సృష్టించుకోవడమే ఈ కవర్డ్ కాల్స్ ముఖ్య ఉద్దేశం కదా. అవును, కరెక్ట్. ఇది వినడానికి బాగానే ఉంది. ఇంచుమించుగా మనముంటున్న ఇంట్లో ఒక గదిని అద్దెకిచ్చి ప్రతి నెల ఆ అద్దె వసూలు చేసుకోవడం లాంటిది. కాని ఇక్కడ నాకొక పెద్ద సందేహం ఉంది. అడగండి. ఆప్షన్స్ ఎప్పుడు 100 షేర్ల బ్లాక్గా మాత్రమే ట్రేడ్ అవుతాయి కదా. కాని ఇక్కడ వాడే వ్యూహంలో 100 షేర్లు కొని కవర్డ్ కాల్ అమ్మకుండా వ్యూహాత్మకంగా 105 షేర్లు కొంటున్నారు. ఆ 5 ఎక్స్ట్రా షేర్లెందుకు? వాటి వల్ల ఉపయోగమేంటి? ఈ 5 అదనపు షేర్ల కాన్సెప్ట్ ఈ వ్యూహంలో ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. మీరిందాక చెప్పిన ఇల్లు అద్దె అనాలజీనే తీసుకుందాం. మీరు ఇల్లు అద్దెకిచ్చారు, నెలకు కొంత డబ్బొస్తోంది, అంత బానే ఉంది. కాని ఒకవేళ ఆ ప్రాంతం అమాంతం డెవలప్ అయిపోయి ఆ ఇంటి విలువ డబల్ అయితే ఏమవుతుంది? మీరు అప్పటికే ఆ ఇల్లు ఫలానా ధరకు అమ్మేస్తామని ఒప్పందం చేసుకున్నారు కాబట్టి ఆ భారీ లాభాన్ని మీరు కోల్పోతారు. కవర్డ్ కాల్స్లో ఇదే అతిపెద్ద సమస్య. అవును, స్టాక్ ధర రాకెట్లాగా పైకి దూసుకెళ్తే మన లాభం ఆ స్ట్రైక్ ప్రైస్ దగ్గరే ఆగిపోతుంది. ఒప్పందం ప్రకారం ఆ 100 షేర్లను మనం తక్కువ ధరకే ఇచ్చేయాల్సి వస్తుంది కదా. కరెక్ట్. ఆ క్యాపిటల్ గెయిన్స్ లాభాన్ని కూడా పట్టుకోడానికే ఈ అదనపు 5 షేర్లు కొంటున్నారు. కవర్డ్ కాల్ అమ్మినప్పుడు కేవలం 100 షేర్లు మాత్రమే ఆ ఒప్పందంలో లాకవుతాయి. ఈ మిగిలిన 5 షేర్లు మాత్రం అన్కవర్డ్గా, అంటే మార్కెట్లో స్వేచ్ఛగా ఉంటాయి. వావ్! అంటే ఒకవేళ స్టాక్ ధర అమాంతం పెరిగితే ఆ 100 షేర్ల ద్వారా వచ్చే లాభం పరిమితమే అయినా ఈ 5 షేర్లకు ఎలాంటి లిమిట్ లేదు. వాటి ధర ఎంత పెరిగితే అంత లాభం నేరుగా మన పోర్ట్ఫోలియోలోకి వచ్చేస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ 5 షేర్లు పూర్తిగా ఓపెన్ మార్కెట్లో ఎక్స్పోజ్ అయ్యుంటాయి. చిన్న పోర్ట్ఫోలియో కాబట్టి 5 షేర్లు కొంటున్నారు. అదే పెద్ద పోర్ట్ఫోలియో అయితే ఒక 10 లేదా 20 షేర్ల వరకు అదనంగా కొని పక్కన పెట్టుకుంటే భారీ వృద్ధి సాధించవచ్చు. ఇది నిజంగా బ్రిలియంట్ మెకానిజం. కానీ ఇదంతా పేపర్ మీద బాగానే ఉంది. రియల్ వరల్డ్లోకి వస్తే ఎలాంటి స్టాక్స్లో ఈ పద్ధతిని వాడాలి? ఎందుకంటే మనం ఆశించేది నెలకు 3 నుండి 6% రాబడి కదా. ఏదో ఒక ర్యాండమ్ స్టోర్ పట్టుకుంటే వర్కౌట్ అవ్వదు కదా. అవును, ఇక్కడ స్టాక్స్ ఎంచుకోవడం అనేది చాలా కీలకం. ఏదో ఒక స్టాక్ పట్టుకుని ఈ వ్యూహం అమలు చేస్తే చేతులు కాలిపోతాయి. దీనికి స్పష్టమైన నియమాలున్నాయి. ముఖ్యంగా ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉండాలి, గత 5 ఏళ్లలో మంచి వృద్ధి కనబరుచు ఉండాలి, అలాగే రాబోయే రోజుల్లో ఆ కంపెనీపై నమ్మకం ఉండాలి.
ఓకే, అయితే ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది. తప్పకుండా 3 భిన్నమైన ఉదాహరణలు మనం పరిశీలించవచ్చు. మొదటిది జైంగా. బేసిక్గా ఇది మొబైల్ గేమింగ్ సెక్టార్. దీని ధర సుమారు $8 లేదా $9 మధ్య ఉంటుంది. అంటే చిన్న పోర్ట్ఫోలియోకి కరెక్ట్గా సరిపోతుంది. కానీ దీని మార్కెట్ క్యాప్ చూస్తే $9 బిలియన్. ఓహో, అంటే చిన్న ధరైనా సరే కంపెనీ చాలా పెద్దదనమాట. కాబట్టి ఇందులో చాలా స్థిరత్వం ఉంటుంది. అవును, స్థిరత్వం ఉంటుంది. ఒకవేళ 105 షేర్లు కొని కొన్న ధరకు దగ్గరగా అంటే $9 స్ట్రైక్ ప్రైజ్ ఉన్న కాల్ ఆప్షన్ను అమ్మితే సుమారు 29 సెంట్లు ప్రీమియం వస్తుంది. 29 సెంట్లు. ఇది 2 వారాల ఎక్స్పైరీ కాంట్రాక్ట్ అయితే, అంటే 2 వారాల్లో మనకు సుమారు 3.3% రాబడి వచ్చినట్లు. కరెక్ట్. అంత బానే ఉంది గాని 2 వారాలకు 3.3% రాబడి కోసం ఇంత యాక్టివ్ మేనేజ్మెంట్ ఎందుకు? ఇంకొంచెం స్పీడ్ పెంచితే బావుంటుంది కదా. వొలటాలిటీ ఎక్కువగా ఉన్న సెక్టార్స్లో ఈ రాబడి ఎలా ఉంటుంది? వొలటాలిటీ పెరిగితే ఖచ్చితంగా ప్రీమియం రాబడి కూడా పెరుగుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ అయిన ఆర్కిమోటో. ఇది జెంగా కంటే కొంచెం ఎక్కువ వొలటైల్. దీని ధర దాదాపు $11 పైన ఉంటుంది. ఇందులో 105 షేర్లు కొని దానికి దగ్గర్లో ఉన్న కవర్డ్ కాల్ అమ్మితే దాదాపు $1 పైన ప్రీమియం వచ్చే అవకాశం ఉంది. $1 అంటే శాతం లెక్కన చూస్తే 2 వారాలకు 9.2% లాభం. వావ్! జేంగాతో తోలిస్తే రాబడి 3 రెట్లు పెరిగింది. 9.2% ఇన్ 2 వీక్స్. ఇది నమ్మశక్యంగా లేదు గదా. అవును, రిటర్న్స్ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. కానీ ఇక్కడొక ప్రాక్టికల్ ప్రాబ్లం కూడా ఉంది. అదేంటి? ఇలాంటి చిన్న కంపెనీలు కావడం వల్ల వీటిలో వీక్లీ ఆప్షన్స్ అంటే వారం వారం ఎక్స్పైర్ అయ్యే కాంట్రాక్ట్లు ఉండకపోవచ్చు. కేవలం నెలవారీ ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. ఓ, అలా అయితే ప్రతి వారం ప్రీమియం సేకరించాలనే మన లక్ష్యానికి గండిపడినట్లేగా. మన కాంపౌండింగ్ ఇంజిన్ స్పీడ్ కొద్దిగా తగ్గుతుంది. ఎగ్జాక్ట్లీ. అందుకే ఇన్వెస్టర్లు మరొక రకమైన స్టాక్ వైపు చూస్తారు. అత్యంత హై వొలటాలిటీ ఉన్న స్టాక్స్. ఉదాహరణకు కమర్షియల్ స్పేస్ టూరిజం కంపెనీ అయిన వర్జిన్ గెలాక్టిక్ లాంటివి. ఇవి ఒక్క రోజులోనే 10 లేదా 20% పైకి కిందికి కదులుతాయి. వర్జిన్ గెలాక్టిక్ లాంటి స్టాక్స్ అంటే అక్షరాల రోలర్ కోస్టర్ రైడ్ లాంటివి. ఉదాహరణకు దాని ధర $32 వద్ద ఉన్నప్పుడు 110 షేర్లు కొని $35 కవర్డ్ కాల్ అమ్మడం ద్వారా కేవలం ఒక వారంలోనే 3.2% రాబడి పొందవచ్చు. కరెక్ట్. అయితే ఇక్కడ నాకో విషయం అర్థం కావట్లేదు. జైంగా లాంటి స్థిరమైన స్టాక్లో స్ట్రైక్ ప్రైస్ను కొన్న ధరకు చాలా దగ్గరగా పెట్టారు కదా. అంటే 8.84కు కొని 9కు అమ్మటం. అవును. కానీ వర్జిన్ గెలాక్టిక్లో $32కు కొని 33కో లేదా 34కో కాకుండా బాగా దూరంగా ఉన్న $35లను స్ట్రైక్ ప్రైస్గా ఎందుకు ఎంచుకోవాలి? అక్కడ లాజిక్ ఏంటే? ఇక్కడే మనం ఆ స్టాక్ యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. వర్జిన్ గెలాక్టిక్ లాంటి స్టాక్స్ ఎప్పుడు పేలుతాయో తెలియదు. అది ఒక్క రోజులోనే 35 దాటిపోయే అవకాశం ఉంది. ఒకవేళ మనం దగ్గరగా ఉండే $33 స్ట్రైక్ ప్రైస్ పెడితే ఏమవుతుంది? స్టాక్ 40కి వెళ్ళినా సరే మనం మన షేర్లను 33కే ఇచ్చేయాల్సి వస్తుంది. భారీ క్యాపిటల్ గెయిన్ను మనం కోల్పోతాం. అందుకే వొలటైల్ స్టాక్స్లో స్ట్రైక్ ప్రైజ్ను బాగా దూరంగా అవుట్ ఆఫ్ ద మనీ పెడతారు. ఒకవేళ స్టాక్ 35కి వెళితే ఆ $3 తేడా అనేది అదనపు లాభంగా మనకే దక్కుతుంది. రిస్క్ ఎక్కువగా ఉన్న చోట రివార్డ్ పట్టుకోవాలంటే స్ట్రైక్ ప్రైస్ దూరంగా పెట్టడమే సరైన వ్యూహం. ఓకే, ఒకవేళ అది 40కి వెళితే మనకు 35 దగ్గరే లాభం ఆగిపోయినా కనీసం ఆ 32 నుంచి 35 మధ్య ఉన్న $3 గ్యాప్ వల్ల మంచి క్యాపిటల్ అప్రిసియేషన్ వస్తుందన్నమాట. యా, ఎగ్జాక్ట్లీ. కానీ ఇదంతా వింటుంటే నాకొక భయంకరమైన డౌట్ వస్తోంది. వర్జిన్ గెలాక్టిక్ లాంటి స్టాక్కు $32 నుంచే ఒక్కసారిగా $15లకు కుప్పకూలిపోతే పరిస్థితేంటి? మనం 110 షేర్లు పట్టుకుని కూర్చున్నాం కదా. కేవలం ఆ $1 ప్రీమియం మనల్ని ఎలా రక్షిస్తుంది? ఇలాంటి పరిస్థితి వస్తే ఆ చిన్న పోర్ట్ఫోలియో మొత్తం తుడుచుకుపోతుంది కదా. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. మార్కెట్ క్రాష్ అయినప్పుడు ఏ కవర్డ్ కాల్ ప్రీమియం కూడా మన క్యాపిటల్ లాస్లు పూర్తిగా కవర్ చెయ్యలేదు. ఇది నిజం. అందుకే మనమిందాక మాట్లాడుకున్న 140% అలొకేషన్లో కేవలం 110% మాత్రమే కవర్డ్ కాల్స్ మీద పెడుతున్నారు. రైట్. మరి మిగిలిన 30% సంగతేంటి? మిగిలిన 30% అనేది కంప్లీట్ డిఫెన్సివ్ స్ట్రాటజీ. అంటే బేసిక్గా అదొక రక్షణ కవచం. ఇందులో 20% నిధులను యాపిల్, నైక్, పేపాల్, వీసా లాంటి అత్యంత స్థిరమైన బ్లూ చిప్ షేర్లలో
దీర్ఘకాలిక పెట్టుబడిగా వదిలేస్తారు. వర్జిన్ గెలాక్టిక్ లాంటివి పడిపోయినా ఈ బ్లూచిప్ కంపెనీలు పోర్ట్ఫోలియోకు ఒక బలమైన యాంకర్లాగా ఉండి బ్యాలెన్స్ చేస్తాయి. సరే, ఆ 20% బ్లూచిప్ షేర్లు కాపాడతాయి అనుకుందాం. మరి మిగిలిన 10% నిధులతో లీప్స్ కొనుగోలు చేస్తారు కదా. లీప్స్ అంటే లాంగ్ టర్మ్ ఈక్విటీ యాంటిసిపేషన్ సెక్యూరిటీస్. అంటే కనీసం 6 నెలల నుండి 1 సంవత్సరం తర్వాత ఎక్స్పైర్ అయ్యే సుదూర భవిష్యత్తు కాల్ ఆప్షన్స్. అవును. ఉదాహరణకు $5,000 పోర్ట్ఫోలియోలో 10% అంటే $500. ఈ $500లతో యాపిల్ కంపెనీకి చెందిన ఒక లీప్స్ కాంట్రాక్ట్ కొన్నారు అనుకుందాం. కాని ఇక్కడ నాకో పెద్ద అభ్యంతరం ఉంది. ఏంటది? సాధారణంగా ఈ $500లకు వచ్చే యాపిల్ లీప్స్ యొక్క డెల్టా కేవలం 0.2 మాత్రమే ఉంటుంది కదా. అవును, డెల్టా 0.2 ఉండటం సహజమే ఇక్కడ. ఒక్క నిమిషం, దీన్ని నేను అస్సలు ఒప్పుకోను. ఆప్షన్స్ గురించి తెలిసిన ఎవరికైనా అర్థమయ్యేదేంటంటే డెల్టా 0.2 అంటే స్టాక్ $1 పెరిగితే మన ఆప్షన్ వాల్యూ కేవలం 20 సెంట్లు మాత్రమే పెరుగుతుంది. ఆప్షన్ మార్కెట్లో 0.2 డెల్టా అంటే అది దాదాపుగా చెత్తతో సమానం. మీరు చెప్పేది కరెక్టే, కానీ పోర్ట్ఫోలియోను రక్షించుకోవడానికి ఇలాంటి వీక్ ఇన్సూరెన్స్ పాలసీ కొనడం ఎందుకు? ఆ $500 నీళ్లలో పోసినట్లే కదా. దీనికి బదులు వేరే ఏదైనా మంచి డెల్టా ఉన్న షార్ట్ టర్మ్ ఆప్షన్ కొనొచ్చు కదా. మీరు అడిగిన ప్రశ్నలో చాలా డెప్త్ ఉంది, కానీ ఇక్కడ మనం మర్చిపోకూడని 2 ముఖ్యమైన మెకానిజమ్స్ ఉన్నాయి. మొదటిది, మన దగ్గర ఉన్నది కేవలం $500 మాత్రమే. ఈ చిన్న మొత్తంతో 0.8 డెల్టా ఉన్న, అంటే స్టాక్తో పాటే వేగంగా కదిలే యాపిల్ ఆప్షన్ కొనడం అసాధ్యం. అవి $1,000లుంటాయి. కాబట్టి బడ్జెట్ పరిమితుల వల్ల తక్కువ డెల్టా ఎంచుకోవాల్సి వచ్చింది. బడ్జెట్ లేనప్పుడు ఆప్షన్ కొనడం మానేయాలి, కానీ పనిచేయని ఆప్షన్ కొనడం ఎందుకంటున్నాను నేను? అది పని చెయ్యదు అని ఎలా అంటారు? ఇక్కడే అసలైన లాజిక్ ఉంది. లీప్స్ ఎంచుకోవడం వెనుక ముఖ్య కారణం టైం డీకే, లేదా ఆప్షన్స్ పరిభాషలో తీతా అంటారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. టైం డీకేని ఒక ఐస్ గడ్డతో పోల్చండి. ఓకే. ఎండలో పెట్టిన ఐస్ గడ్డ ఎలా కరుగుతుందో, గడువు దగ్గర పడే కొద్దీ ఆప్షన్ వాల్యూ కూడా అలా కరిగిపోతూ ఉంటుంది. షార్ట్ టర్మ్ ఆప్షన్స్ అంటే బేసిక్గా ఒక చిన్న ఐస్ ముక్క లాంటివి. మార్కెట్ తాత్కాలికంగా కిందకు పడితే ఆ చిన్న ఐస్ ముక్క పూర్తిగా కరిగిపోతుంది, మీకు ఏమీ మిగలదు.